హాయ్ ఫ్రెండ్స్, బోటి కర్రీ ఎలా చేసుకోవడమో చూసేద్దాం. 4 చెంచాల నూనె, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. మంచిగా ఒక 5 నిమిషాలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం 1 కిలో బోటిని మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ 2 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మంచిగా వేంపాలి, ఎందుకంటే కౌసులో మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ మంచిగా కలుపుకుంటే మంచిగా అల్లం పేస్ట్ చాలా బాగా మంచిగా ఇప్పుడు కొంచెం మెంతి వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది మెంతి వేసుకొని మంచిగా కలుపుకుంటే. కలుపుకుంటూనే ఉండాలి. మంచి సువాసన వస్తుంది, చాలా బాగుంటుంది మెంతి వేసుకుంటే. చూసారా, ఇప్పుడు మనం బోటి తీసుకుందాం. బోటి మంచిగా కడిగి పెట్టినాం కదా ఇంతకుముందు. ఇప్పుడు బోటి తీసుకొని వేద్దాము. చూడండి, మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత, కొంచెం గాలిన తర్వాత ఇప్పుడు మనం బోటి వేద్దాం. పసుపు వేసిన ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు మనము బోటి వేసుకుందాము. కాలింది కదా మంచిగా, పసుపు ఇట్లా బాగా కాలింది మంచిగా. ఇప్పుడు బోటి వేసుకుందాం. బోటి వేసుకోవాలి, మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను బోటి ఉడకడానికి కొంచెం ఉప్పు వేసిన, ఎందుకంటే ముక్కకు మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. బోటికి ఉప్పు చాలా బాగా పట్టుకుంటుంది కాబట్టి రుచిగా ఉంటుంది. కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు తీసినాం, చూద్దాం, ఒకసారి కలిపి చూద్దాం. మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే అప్పుడు కొద్దిగా వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెడదాం, ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మిర్చి పౌడర్ వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం, ఒక 4 విజిల్ రావాలి. ఆ వీడియో పోయింది. 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఒక 4 విజిల్ల తర్వాత ఇప్పుడు తీసుకుందాం. ఎయిర్స్ తీసిన తర్వాత మెల్లగా మూత తీయాలి. ఎంత మంచిగా ఉందో చూడండి, కలర్స్ చాలా బాగా వచ్చింది. చూడండి, కలిపిన కొద్ది ఎంత కలర్స్ ఎంత బాగుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలర్ బాగా వచ్చింది. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాల పౌడరు, లవంగాలు, ఇలాచి. 2 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మసాలా వేసినాం కదా, ఒక 5 మినిట్స్ మంచిగా దాన్ని ఉడకనివ్వాలి. రెడీ, బోటి రెడీ.
చూసారా ఎంత మంచిగా మెత్తగా ఉడికిందో. చూడండి కలర్, రుచి, టేస్టే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉందండి.